మేడం, ఉగాది నుండి 4 నెంబర్లో పుట్టినవారు అంటే 4, 13, 22, 31 ఈ డేట్ లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. 4లో పుట్టిన వాళ్ళు, ఎందుకంటే 4కి 2026లో ఉన్నటువంటి మెయిన్ నెంబరు చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. విశేషం ఏంటంటే 4కి 1 బాగుంటుంది, 6 బాగుంటుంది, 2 కూడా బాగుంటుంది. కాబట్టి 4లో ఉన్న వాళ్ళకి టెక్నికల్గా ఉన్న వాళ్ళు చాలా బాగుంటారు. బిజినెస్ వైజ్ 4 కొంచెం కష్టాన్ని ఎదుర్కోవచ్చు. 4లో పుట్టిన వాళ్ళు పట్టింది బంగారం అవుతుంది అని అనడానికి చెప్పగలిగిన ఒకే ఒక రంగం ఇంజనీరింగ్ రంగం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యథాప్రకారం టెక్నికల్ లైన్లో 4 ఎప్పుడు ముందే ఉంటుంది. అలాగే ఏఐలో కూడా 4 ముందు ఉంటుంది. వీళ్ళకి ఆ రిసీవింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కాకపోతే 4 జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఫ్యామిలీని, అంటే చిన్న చిన్న గొడవలు. 13 నేను ఫారిన్ నెంబర్ అంటాను, బట్ చాలామంది ఇండియాకి తిరిగి వచ్చేయటానికే ఈ నెంబర్ హెల్ప్ అవుతుంది. బికాస్ అక్కడ పుట్టిన పిల్లలకి ఇండియా ఫారిన్ కాబట్టి, అక్కడ పుట్టిన 13 ఫారిన్ కంట్రీ ఇండియా కాబట్టి ఇండియాకి తిరిగి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనకి ఏ దేశంలో ఉన్నా కూడా మన ఇండియన్స్ మినిమం ఆర్ మ్యాక్సిమం మనస్తత్వం ఏమిటి అంటే, వెళ్ళిన చోటు ఇల్లు కొనేసుకోవాలి, అది అందరికీ చూపించాలి. బికాస్ ఇది నా సక్సెస్ కాబట్టి. కరెక్టే, కానీ అందరి కళ్ళు మంచివి కాదు అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఇల్లు అమ్మేసుకుని ఇండియాకి రావటం అనేది 13లో మీరు చూడొచ్చు. 22కి సంబంధించినంత వరకు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మేనేజ్మెంట్ చాలా బాగుంటుందండి. కాకపోతే హెల్త్ విషయంలో వీళ్ళు నిద్ర లేకపోవటం కానీ, ఆ నిద్రపోయే సమయాన్ని కూడా పనికి ఉపయోగించుకోవటం వల్ల కానివ్వండి, లేకపోతే కొంచెం ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నిద్రని త్యాగం చేయటం కానివ్వండి, ఇలాంటి లక్షణాల వల్ల 22కి కొంచెం హెల్త్ చిరాకు పెడుతుందండి. ఆ చిరాకు తప్పించి ఈ సంవత్సరం వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు లేవు. అలాగే వాళ్ళు ఇంతకుముందు చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ఆ రకంగా చూస్తే 22కి ఇది గోల్డెన్ పీరియడ్. ఇక 31 వీళ్ళు కోపం తగ్గించుకుంటే మంచిది. ఈ నెంబర్స్ అన్నిట్లోనూ కామన్గా ఉండే ఒకటే ఒక ఫ్యాక్టర్ ఏంటంటేనండి, వీళ్ళ మాట చాలా అథారిటివ్గా వస్తుంది, డిమాండ్ చేస్తున్నట్టు వస్తుంది. బాగున్నావా అని అడగటం కూడా అదేదో అడిగినట్లుగా అడుగుతారనమాట. అంటే నేను కాబట్టి నిన్ను అడిగాను అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి అక్కడ కనపడుతూ ఉంటుంది. ఒక్క మాట తీరుని 31 కూడా చూసుకోవాలి. ఫ్యామిలీ ఫ్రెండ్స్లో మీ వైఫ్ లేదా మీ హస్బెండ్ దీన్ని భరించలేక, కామెంట్స్ చేయడం అని కాదండి, అది ప్రతిదాన్ని సెటైర్ వేసేటటువంటి ఒక విషయాన్ని భరించలేక కొంత చాలా తాత్కాలికమైన సెపరేషన్ రావడానికైతే అవకాశం ఉంది. కాబట్టి అవి రాకుండా చూసుకోండి.